అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఇండిగో క్రైసిస్ మీద కొంచెం డీప్ డైవ్ చేద్దాం. ఎందుకు వచ్చింది ఈ క్రైసిస్, దాని పర్యవసనాలు ఏంటి, అసలు ఈ క్రైసిస్ రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద. 12 సంవత్సరాల క్రితం పైలట్స్ అసోసియేషన్ మొత్తం కలిసి సుప్రీం కోర్టుకి వెళ్ళాయి. బాబు, మాకు హెరాస్మెంట్ ఉంది వర్క్ కల్చర్ లో, మాకు కొన్ని రెస్ట్ అవర్స్ కావాలి, మాకు కొంత స్ట్రక్చర్ కావాలి అని చెప్పి సుప్రీం కోర్టు డీజీసీఏని రికమెండ్ చేసింది. మీరు దీని మీద దృష్టి పెట్టి దీన్ని ప్రాపర్ స్ట్రక్చర్ లోకి తీసుకురండి, వీళ్ళందరికీ రెస్ట్ కావాలి అని చెప్పి. సరే, డీజీసీఏ వర్కౌట్ చేసి దాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి 2024లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపోజల్ పెట్టింది. దీనికి ఇండిగో మిగతా ఎయిర్లైన్స్ ఆ సాకులు ఈ సాకులు చెప్పి వాళ్ళు లాబింగ్ చేసి దాన్ని 2025 దాకా లాక్కొచ్చారు. ఈ ఇంప్లిమెంటేషన్ రూల్స్ ని రెండు కింద డివైడ్ చేసింది. ఇది 15 రూల్స్ అనేవి ఒకసారి, 7 రూల్స్ అనేవి ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పి. దానికి ఒప్పుకున్న ఎయిర్లైన్స్ ఫస్ట్ ఫేజ్ ని బాగానే రోల్ అవుట్ చేసాయి, కానీ సెకండ్ ఫేజ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏదైతే మేము మేనేజ్ చేసుకుంటాం అనుకున్నారో అది సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. దానివల్ల నవంబర్ లో ఆల్మోస్ట్ ఒక 1600 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. డిసెంబర్ మనం చూస్తున్నాం కదా, ది ఎక్స్ట్రీమ్ క్రైసిస్. అది డిసెంబర్ 1వ తారీఖు 2వ తారీఖు అది పీక్ వెళ్ళింది. 3-4కి వర్స్ట్ హిట్. అంటే 4వ తారీఖుకి వాళ్ళ ఆల్మోస్ట్ 80% ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అంటే 100 ఫ్లైట్స్ ప్లాన్ చేసుకుంటే ఓన్లీ 15 ఫ్లైట్స్ మాత్రమే ఎగిరాయి. మరి 85% ఫ్లైట్స్ వాళ్ళ ప్యాసింజర్స్ ఎక్కడ ఉంటారు? మీరు ముందుగా కనుక ఇన్ఫార్మ్ చేస్తుంటే ఒక 6 గంటల ముందు, 5 గంటల ముందు, 4 గంటల ముందు మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఎవరు ఎయిర్పోర్ట్ కి రారు. ఎయిర్పోర్ట్ కి వచ్చి ఫ్లైట్ టైం అయిపోయిన గంట, 2 గంటలు, 3 గంటలకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ప్యాసింజర్స్ కి డిలే ఉంది అని చెప్తున్నారు తప్ప వాళ్ళెవరికి ప్రాపర్ గైడెన్స్ లేదు. అందుకని అందరూ ఎయిర్పోర్ట్ లో ఉండాల్సి వచ్చింది. అదొక పెద్ద ఖయాస్ అయిపోయింది. దీనికి రూట్ కాజ్ ఏంటి అని అంటే క్రూ. ఈ డీజీసీఏ నామ్స్ ప్రకారం క్రూ రెస్ట్ అవర్స్ అనేది 48 అవర్స్ ఉండాలి. అది రూల్. 48 అవర్స్ రెస్ట్ ఎవరైతే ఉండరో వాళ్ళని ఆ పైలట్స్ గానీ ఆ క్రూ మెంబర్స్ గానీ ఫ్లైట్ జర్నీ చేయడానికి అనుకూలించవు. ఇక్కడ ఒక మేజర్ ఇంపాక్ట్ ఏమైందంటే ఇండిగోకి ఎందుకు అని అంటున్నాం అంటే, మీరు ఇవాళ ఇండియాలో ఇండిగోది ఒక రకంగా మోనోపలి అని మనం ఎప్పుడు అంటామంటే, ఎవరిదైతే 50% కన్నా అబౌవ్ షేర్ ఉంటుందో వాళ్ళనే మనం మోనోపలి అంటాం. ఇండిగో 60% మోనోపలి ఉంది. దాని తర్వాత ఒక 15% ఎయిర్ ఇండియా, ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న ప్లేయర్స్. మీరు ఇండిగో, ఎయిర్ ఇండియా ఈ రెండింటిని తీసుకుంటే దే ఆర్ ఆల్మోస్ట్ కవరింగ్ 80%. ఇప్పుడు ఈ మోనోపలి వల్ల వీళ్ళు క్రూని కరెక్ట్ గానే మేనేజ్ చేసుకున్నారు. నవంబర్ వరకు వాళ్ళవి 1% కూడా క్యాన్సిలేషన్స్ లేవు ఇండిగోవి. ఎందుకు? వాళ్ళ రోస్టర్ అంత పర్ఫెక్ట్ గా ఎలా నడిచింది అని అంటే దాని బ్యాక్ ఎండ్ లో ఉంది ఎక్స్‌ప్లాయిటేషన్. ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే, ఒక పర్సన్ 8 గంటలు పని చేయాలి. మీరు ఒక 8 గంటలు పని చేయాలి అని అంటే మీది హై స్ట్రెస్ జాబ్ అనుకోండి. మీరు 8వ గంటకు వచ్చేసరికి మీలో చిరాకు, ఫ్రస్ట్రేషన్ చాలా ఉంటది. ఏది సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ గానీ, ఒక మెషిన్ మీద పనిచేసే అతను మనకు కామన్ గా అందరికి ఐడియా ఉంటది కదా. ఏదన్నా ఒక చిన్న ఎక్విప్మెంట్ మీద ఒక 8-10 ప్యానెల్ ఉండే దాని మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ మిషన్ మీద ఉండి, ఆ మిషన్ 8 గంటలు పని చేస్తే మనం ఎంత టైర్డ్ అవుతాం. దాని మధ్యలో ఎన్ని బ్రేక్స్ తీసుకుంటారు? 2 గంటలకు ఒకసారి బ్రేక్. ఏది మనం వర్క్ లో నుంచి టీ తాగుతా బ్రేక్ తీసుకుంటాం. మధ్యలో లంచ్ టైమ్ లో 1 గంట 2 గంటలు బ్రేక్ తీసుకుంటాం. అన్ని బ్రేకులు చేసిన తర్వాత కూడా 8వ గంటకి ఎగ్జాస్ట్ అయిపోతే మనిషి, ఒక ఎయిర్లైన్, ఒక ఫ్లైట్ కాక్పిట్ లో ఉన్న ఒక పైలట్ చుట్టూ ఒక 500 స్విచ్లు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ ఉండాలి. 4-5 స్క్రీన్స్ ఉంటాయి. దాని మీద వచ్చే ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా చూస్తూ ఉండాలి. అతనికి ఫెటిగ్ ఎంత ఇంపార్టెంట్. అతను టైర్డ్ అయిపోతే ఎంతమంది ప్రాణాలు, అది పడితే అది పడ్డ ప్లేస్ లో జనాలు. దిస్ ఇస్ అ వెరీ బిగ్ క్రైసిస్. అందుకే గవర్నమెంట్ దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంది. ఆ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇది బిఫోర్ హ్యాండ్, అంటే వాళ్ళకి 2 సంవత్సరాలు ముందు తెలుసు. వాళ్ళు ఒప్పుకొని 1 సంవత్సరం దాన్ని ఎక్స్టెండ్ చేసి, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఎఫ్డిటిఎల్ నార్మ్స్ ఇంప్లిమెంటేషన్ వచ్చిందో అప్పటి వరకు వాళ్ళు ప్రాపర్ గా గ్రౌండ్ వర్క్ చేసుకోలేదు. ఆ మొత్తం క్రైసిస్ ని జనాల మీదకి వదిలేసి వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి దీన్ని ఇలానే ఎక్స్టెండ్ చేయాలి అని అంటే మనకు సరిపోను. ఈకో సిస్టమ్ ఇంకా బిల్డ్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఖయాస్ చేస్తే గవర్నమెంటే ఆటోమేటిక్ గా తగ్గిద్ది అని. ఎందుకు తగ్గాలి గవర్నమెంట్ అని వాళ్ళు ఆలోచించారంటే, వాళ్ళు 1 year బ్యాకే చెప్పారు మాకు ఫిబ్రవరి వరకు టైం కావాలి అని. కానీ డీజీసీఏ దానికి ఒప్పుకోలేదు. మేము టైం లైన్ అంటే టైం లైనే, మీరు దాని ప్రకారమే చేయాలి అని చెప్పింది. అది వాళ్ళు దాన్ని క్రైసిస్ ఎలా చేయాలో వాళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని క్రైసిస్ చేశారు. ఇప్పుడు ఓకే, ఎయిర్లైన్ డీజీసీఏ, ఏవియేషన్ మినిస్ట్రీ అంతా వాళ్ళకి మళ్ళీ ఫిబ్రవరి దాకా టైం ఇచ్చారు. సరే, ఫిబ్రవరి లోపు వాళ్ళ పారామీటర్స్ అన్ని ఫిల్ అవుతారా అని అంటే అవ్వలేరు. ఎందుకు అవ్వలేరు? ఇక్కడ మీకు ఎయిర్లైన్ క్రూలో 2గా చూడాలి. 1 పైలట్లు, 2 సపోర్ట్ క్రూ. ఈ సపోర్ట్ క్రూ మీకు టైం లైన్ తక్కువ, వాళ్ళని మీరు ట్రైన్ చేసుకోవచ్చు, వాళ్ళని మీరు ఎఫిషియెంట్ గా ఎక్కడి నుంచి అయినా సోర్స్ చేసుకోవచ్చు. దానికి మీకు సోర్సింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. మరి మేజర్ గా ఉన్న ఈ పైలట్లను ఎలా సోర్స్ చేస్తారు? ఒక పైలట్
పైలట్ మీకు రెడీ అవ్వాలి అని అంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఓ 3-4 నెలలు వాళ్ళు ఫస్ట్ ఈ పుట్టి చదువుకోవడానికి పట్టుద్ది. దాని తర్వాత ఒక 1 year వాళ్ళు ట్రైన్ అవ్వాలి ప్లేన్ ఎలా ఫ్లై చేయాలి అనేది. దాని తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళ రిపోర్ట్ ఎలా రాయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఒక ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్. వాడు పర్ఫెక్ట్ గా డుమ్మా కొట్టకుండా జాగ్రత్తగా ఫాలో అయితే 18 నెలల నుంచి 2 years లోపు పైలట్ అవుతాడు. దాంట్లో మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే 3 సంవత్సరాలు పడుతుంది. యావరేజ్ అయితే 3 ఏళ్ళు పడుతుంది ఒక మనిషి పైలట్ అవ్వడానికి. మరి 2 months గ్యాప్ లో ఎలా ఫిల్ అవుతుంది? అది ఇంపాసిబుల్. ఆ క్రైసిస్ మళ్ళీ మనం ఫిబ్రవరి ఎండింగ్ అయిపోగానే మార్చ్ లో మళ్ళీ చూస్తాం మనం ఆ క్రైసిస్. దీన్ని రోల్ అవుట్ చేయాలి అని అనుకున్నప్పుడు DGCA ఆ ఎయిర్లైన్ తో కూర్చొని వాళ్ళ క్రూ డాటా మొత్తాన్ని తెప్పించుకొని ఇప్పుడు ఈ క్రైసిస్ తర్వాత ఏదైతే మేము 15 days రివ్యూ చేస్తాం, 1 month కి రివ్యూ చేస్తాం అంటున్నారో ఇదే రివ్యూ వాళ్ళు లాస్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ నుంచే వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ వేసుకొని దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారా లేదా అనేది బ్రేక్ డౌన్ చేసుకుని ఉండాల్సింది. ఒక చార్ట్ లాగా రెడీ చేసుకొని ఓకే ఈ 2 వారాల్లో ఇది అవుద్దా, ఇంకో 2 వారాల్లో ఇది అవుద్దా అని. ఏ మార్పు అయినా సరే మనం తీసుకొచ్చి ఇది మారాలి తెల్లారి నుంచి అని అంటే ఏది మారదు. మనం మారే మనిషితో పాటు కూర్చొని ఆ మారడానికి ఉన్న సాధ్య అసాధ్యాల మీద వర్కౌట్ చేసి ఏదైతే మారగలిగి ఉండి దానికి కావాల్సినవన్నీ ఉండి మారాన్ చేస్తున్నాడో వాడి మీద స్ట్రిక్ట్ గా ఉండాలి తప్ప మారడానికి అవకాశమే లేని దగ్గర మనం స్ట్రిక్ట్ గా ఉన్నంత మాత్రాన మారిపోదు కదా. అదే ఈ క్రైసిస్ కి మూల కారణం.